సునీత విలియమ్స్ భూమిపైకొస్తే ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలా? అంత కష్టంగా ఉంటుందా? నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ అంతరిక్ష కేంద్రం నుంచి భూమిపైకి వచ్చే ప్రయాణం ఖరారైన సంగతి తెలిసింది. వీరు మార్చి 19వ తేదీ భూమిపైకి రాబోతున్నారు. గత ఏడాది జూన్ నెలలో అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి వీరిద్దరూ తిరిగి వారం వ్యవధిలోగా భూమిపైకి చేరుకోవాల్సి ఉండేది. కానీ వారు వచ్చిన వ్యోమ నౌకలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో వీరు తిరిగి భూమిపైకి రావడానికి వీలు లేకుండా పోయింది. దీంతో గత 8 నెలలుగా అంతరిక్షంలోనే ఉండిపోయారు. అయితే తిరిగి మార్చి 19వ తేదీ వీరు స్పేస్ ఎక్స్కు చెందిన డ్రాగన్ వ్యోమ నౌకలో వాళ్ళు భూమి మీదకు రాబోతున్నారు. ఇలా ఎన్ని రోజుల పాటు ఇలాంటి గ్రావిటీ లేనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సునీత విలియమ్స్ బుచ్ ఒక్కసారిగా అధిక గ్రావిటేషనల్ ఫోర్స్ ఉన్నటువంటి భూమి మీదకు వస్తే కనుక వారి ఆరోగ్యంపై తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుందని, వారు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని విల్మోర్ తెలిపారు. స్పేస్లో వేలాడుతూ ఉండే ఆస్ట్రోనట్స్ భూమి మీదకు వచ్చిన 24 గంటల్లో అలాంటి ప్రత్యేకమైన అనుభూతికి దూరం అవుతుంటారు. ఒక ఆస్ట్రోనట్ స్పేస్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత వారి ఆరోగ్యంపై పూర్తి స్థాయిలో ప్రభావం చూపుతుంది. భూమిపైకి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక చిన్న పెన్సిల్ పైకెత్తాలన్నా కూడా ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. స్పేస్లోకి ప్రవేశించిన వెంటనే వాళ్ళ శరీరం స్పేస్ ఎనీమియాకు గురవుతుంది. ఎర్ర రక్త కణాలను నాశనం చేయడం వల్ల మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో శరీరం ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకుంటుంది. శారీరక మానసిక పనితీరు దెబ్బతినడం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. గుండె పనితీరు దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎముకల సాంద్రత కూడా తగ్గిపోతూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తుంది.